అందరు నమస్తే. మున్సిపల్ ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయింది. ఇక పొద్దు నుంచి ఫ్రస్ట్రేషన్లు, గొడవలు, కొంతమంది వేరే వేరే ఛానల్స్ రిపోర్టర్స్, మనకు తెలిసిన మన సిగ్నల్ టీవీతో ఎప్పుడు లింకులో ఉండే కొద్దిమంది న్యూట్రలిస్టులు, తర్వాత జనం అక్కడ నుంచి మనకు వాళ్ళ సమస్యలు చెప్పడానికి చేసే జనాలు, వాళ్ళతో వెళ్తూ అందరితో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మాత్రం క్లారిటీ వచ్చింది. ఇప్పుడు వన్ సైడ్ ఎలక్షన్ కాదు అనేది క్లారిటీ వచ్చింది. ఫస్ట్ వన్ సైడ్ ఎలక్షన్ కాదు ఇది. అంటే గవర్నమెంట్ వచ్చింది 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. ముఖ్యమంత్రి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసిండు. ఇన్ఛార్జి మినిస్టర్లు, అధికారులు, పోలీసులు, డబ్బులు, దొంగోట్లు, ఇంకా రకరకాలు ఉంటాయి కదా. అన్నీ ఉన్నా కూడా వన్ సైడ్ ఎలక్షన్ కాదు. వన్ సైడ్ ఉంటే మనకి ఇట్లా కనబడకూడదు. కాబట్టి వాళ్ళు అనుకున్నట్లుగా 80% గెలుస్తామంటున్నారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్స్. దానిలో 80% అంటే ఏంది? 100కు 80 సీట్లు, 100కు 80 సీట్లు, తర్వాత 16లో 12 సీట్లు, తర్వాత 7లో 5 సీట్లు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ఒక 100 సీట్లు రావాలి. పైన జుట్టు మాత్రమే ప్రతిపక్షాలకు పోవాలి. కానీ అట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడ కనబడలేదు. జనాలలో ఉంది, వ్యతిరేకత ఉంది. జనాలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ పైన. ఈ ప్రభుత్వానికి ఓటేయడం జనానికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, మంచోడో దొంగోడో దొరనో ఏమన్నా కానీ ఇక ఇప్పుడు మనం వేరే అంటే ఇది ప్రభుత్వాన్ని దించే ఎలక్షన్ కాదు. ప్రభుత్వాన్ని దించే ఎలక్షన్ అయితే జనం అభిప్రాయం పర్ఫెక్ట్గా వాళ్ళు ఏమనుకుంటారో అది చేస్తారు. కానీ ఇది ప్రభుత్వాలను దింపే ఎలక్షన్ కాదు. ప్రభుత్వాలకు కిక్కిచ్చే ఎలక్షన్, ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే ఎలక్షన్ ఇది, అంతవరకే. కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ ఒకటి మాత్రం క్లారిటీ, ఎక్కడ అంటే ఎవరికి కాంగ్రెస్కి ఎక్కువ వస్తాయి సీట్లు, దానిలో డౌట్ లేదు. కాంగ్రెస్కు వాళ్ళనుకున్న 80% రావు, 50 to 60% లోపల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత బీఆర్ఎస్ కూడా గణనీయమైన సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఎక్కడ కూడా సింగిల్గా మేయర్ను కానీ చైర్మన్ను కానీ పెట్టే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. నేను చెప్తా కొన్ని మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ గురించి కూడా మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాస్తవాలు ఉన్నట్టుగా మాట్లాడదాం. ఓట్లేసింది మీరే, చూసే వాళ్ళు చాలామంది ఓట్లేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు తెలుసు అక్కడ ఏం జరిగిందో. నేను చెప్పింది కూడా ఆల్మోస్ట్ టాలీ అవుతుందని నేను అనుకుంటున్నా. ఏమైందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే గొడవలు, ఫస్ట్ గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ట్ అయినాయి. ఒకవేళ కాంగ్రెస్కు వన్ సైడ్ ఎలక్షన్ కనుక ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయరు, ఎవరు గొడవ చేయరు, ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి అప్పుడు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ గురించి ఒక మాట మాట్లాడాలి. బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని మున్సిపాలిటీస్ను లైట్ తీసుకున్నారు. ఎందుకు లైట్ తీసుకున్నారంటే ఇప్పుడు డబ్బులు పెట్టి గెలిపిస్తే అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంది, వాళ్ళని బెదిరించో ఏదో చేసి వాళ్ళందరూ జైన్ చేసుకుంటారు మళ్ళీ. అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జరిగింది కదా. కాబట్టి అనవసరంగా మనం ఏదో పెద్ద శ్రమ తీసుకొని అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చేస్తే అది వాళ్ళు ఉంటారా ఉండరా అనేది నమ్మకం ఉండదు. కాబట్టి అట్లా కొన్ని ప్లేసులను లైట్ తీసుకున్నారు వాళ్ళు. తర్వాత కాంగ్రెస్కి ఏమైందంటే కాంగ్రెస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టింది, అన్ని అవకాశాలను అన్నింటిని వాడినరు. బట్ జనాలు మాత్రం ఈ 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉండొచ్చు, కానీ వీళ్ళేం చేయలేదు, వీళ్ళకి ఓటేసి వేస్ట్, నా ఓటు వేస్ట్ కాకూడదు అనే దానిలో ఉన్నారు. నిజానికి బీఆర్ఎస్కి ఓటు వేయొద్దు అని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేశారు. బీజేపీ కూడా ఓటు వేయొద్దని కొన్ని ప్లేసులు ప్రచారం చేశారు. వాళ్ళు బీఆర్ఎస్నే టార్గెట్ చేశారు. మొత్తం రేవంత్ రెడ్డి ప్రచారం ఒక నిజామాబాద్, కరీంనగర్ తప్పితే మొత్తం బీఆర్ఎస్ మీదే నడిపించింది కదా ఆయన ప్రచారాన్ని. బీఆర్ఎస్కి ఓటు వేయొద్దు అన్నారు. కానీ జనంలో కానీ మాత్రం ఒక ప్రశ్న కనిపించింది, అసలు కాంగ్రెస్కి ఎందుకు వేయాలి ఓటు? వీళ్ళు ఏం చేసినారు 2 సంవత్సరాలు? వీళ్ళు మార్పును వీళ్ళ అధికారం ఇస్తే ఏం చేసినారు? బహిరంగ సభల్లో కేసీఆర్ తిట్టడానికే, బీఆర్ఎస్ తిట్టడానికే, కేటీఆర్ తిట్టడానికే, దానికేనా వీళ్ళు బహిరంగ సభలు పెట్టేది? అసలు మా గురించి ఏమైనా మాట్లాడతారనుకుంటే మా గురించి మాట్లాడకుండా వాళ్ళని తిట్టడానికే వాళ్ళు 60-70% టైం అంతా దానికే వెయిట్ చేసిండ్రు బహిరంగ సభల్లో. ఆయన స్పీచ్ కూడా ఏంది? ఇది ఏమైనా అసెంబ్లీ ఎలక్షనా, ఏమైనా గవర్నమెంట్ని దించే ఎలక్షనా? మున్సిపల్ ఎలక్షన్స్లో వీళ్ళు ఏం చేస్తారో ఏం చేసినారో చెప్పుకోకుండా ఇదేందా పంచాయతీ అని జనాల్లో కొంచెం చదువుకున్న వాళ్ళలో ఇది చర్చ మొదలే. అర్బన్ ఎలక్షన్ ఇది, రూరల్ ఎలక్షన్ కాదు, అర్బన్ ఎలక్షన్. కొంత చర్చ జరిగింది వాళ్ళల్లో. అయితే ఏంటి, వరంగల్ అయితే బీఆర్ఎస్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు. వరంగల్ ఆల్ మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఏదైనా సరే అక్కడ మొత్తం స్వీప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే అక్కడ కాంగ్రెస్కు అసలు ఒకటన్నా వస్తాయా అంటే ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ అయినా వాళ్ళ చేత ఉంటుందా? వార్డులు గెలుస్తారు, వార్డులు ఎట్లా అక్కడ ఇక్కడ అన్నీ గెలుస్తారు. వార్డుల లెక్క చూస్తే వాళ్ళు ఎక్కువ ఉంది. మళ్ళీ వార్డుల లెక్క చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ కన్నా ఎక్కువ వార్డులు గెలిచే అవకాశం ఉంది. ఎక్కువ వార్డుల సంఖ్య ఎక్కువ ఉంటుంది వార్డుల లెక్క విషయం. నిజానికి జనం ఓట్లు వేసేది కూడా వార్డు మెంబర్లకు, కౌన్సిలర్లకు, అంటే వార్డులే వాళ్ళే కదా, వార్డు మెంబర్, కౌన్సిలర్స్కు, కార్పొరేటర్స్కు. అంటే జనం డైరెక్ట్గా వచ్చేది వాళ్ళకే, మున్సిపల్ మేయర్లకో లేకపోతే మున్సిపల్ చైర్మన్లకో జనం డైరెక్ట్గా ఓట్లు వేయరు. అదంతా ఇంకా మందబలం, మనీ బలం, మజిల్ పవర్ అన్నీ ఉన్నోళ్లకు పదవులు ఇస్తారు కాబట్టి అది మనం లెక్కేయాల్సిన అవసరం లేదు. అయితే
కాంగ్రెస్కు అందరికన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. అందరికన్నా ఎక్కువ సీట్లు అంటే ఎక్కువ మేయర్, ఎక్కువ మున్సిపల్ చైర్మన్స్ వస్తాయి. కానీ ఆశాజనకంగా లేదు, అంత ఆశాజనకంగా కనబడతలేదు. అంటే వాళ్ళు అనుకుంటున్నట్లుగా మొత్తం కలిసి ఒక 100 సీట్లలో వీళ్ళు పాగాలేసేంత సిచ్యువేషన్ లేదు, ఉండాలి. నిజానికి 2 సంవత్సరాల గవర్నమెంట్లో బీఆర్ఎస్ బీజేపీ అడ్రస్గా కనబడద్దు. కానీ ఈడ బీఆర్ఎస్ మెజారిటీ కార్పొరేటర్సు, కౌన్సిలర్సు గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇంకోటి ఏంది, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఒంటరిగా వాళ్ళకు మున్సిపల్ చైర్మన్స్ లేకపోతే మేయర్లు పెట్టుకునేంత బలం ఈ 2 పార్టీలకు వస్తుంది. బీజేపీకి అయితే కనిపిస్తలేదు అట్లా. కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ ఈ 2 మున్సిపల్ కార్పొరేషన్స్లో కూడా బీజేపీ సింగిల్గా వాళ్ళందరికీ వాళ్ళే మెజార్టీ వచ్చి వాళ్ళే మేయర్ను పెట్టుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తలేదు. వాడు ఖచ్చితంగా హంగు వచ్చే అవకాశం ఉంది. హంగు అంటే బీజేపీ ఇవన్నీ లోపలుగా నడిచే వ్యవహారాలే. బీజేపీ బీఆర్ఎస్తో కలిసి మేయర్ పెట్టడమా, లేకపోతే కాంగ్రెస్ ఎంఐఎంతో కలిసి మేయర్ పెట్టడమా. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అయితే అంత ఓపెన్గా కలిస్తే మనం కూడా కలవచ్చు కూడా. మరి అట్లా కలవాలనుకుంటే అంత నిమ్మలంగా ఉన్నారు, వాళ్ళు కలిసే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ బీజేపీ కలిసి కూడా మేయర్ని పెడతామంటే రాజకీయాల్లో పెద్దగా చాలా ప్లేస్లో జరుగుతుంది కూడా. అట్లా మణికొండలో జరిగింది ఒకసారి, జరుగుతూ ఉంటాయి అట్లాంటివి. యాక్చువల్గా అధికార పార్టీ ప్రశాంతంగా ఉండాలి. గెలిచే అవకాశం ఉంటే ఎక్కువ సీట్లు గెలుస్తాం, ఈ మేయర్ మాకే వస్తుంది, ఈ మున్సిపల్ చైర్మన్ మాదే అనుకుంటే వాళ్ళు డిస్టర్బ్ చేయరు. కానీ ఎందుకు డిస్టర్బ్ చేస్తారంటే పరిశానం డిస్టర్బ్ చేస్తారు. ఇది మనకు వస్తేలేమేమో, ఓట్లు అటు ఇటు పడుతున్నాయి అన్నప్పుడు డిస్టర్బ్ చేస్తారు. అప్పుడే దొంగ ఓట్లు కానీ, అప్పుడే పోలీసులతో గొడవలు కానీ, అప్పుడే ముసుగేసుకొని వచ్చి ఓట్లు వేసేవాళ్ళు కానీ, అప్పుడే రిగ్గింగ్ కానీ, అప్పుడే బెదింపులు కానీ అన్నీ జరుగుతాయి. ఫస్ట్ మనం సంగారెడ్డి కాడ స్టార్ట్ చేద్దాం. సంగారెడ్డి కాడ జగ్గారెడ్డి కానీ స్టార్ట్ చేద్దాం. ఒకసారి వినండి. రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. అడ్డు వాడు అవతలోడు మొత్తం అయిపోతే ఎత్తుండు, మాట్లాడి కూడా వస్తలేదు. ఎక్సర్సైజ్ చేయాలి జగ్గారెడ్డి గారు అర్జెంట్గా, నేను సజెస్ట్ చేస్తున్నా. మెల్ల వాకింగ్ స్టార్ట్ చేయాలి, మాట్లాడలేకపోతున్నాం అంటుండు. సరే ఏంది గొడవ అంటే, ఈయన అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, ఈయన ఊకే బయటకు వస్తున్నట్ట లోపలికి వస్తున్నాడు, బయటకు వస్తున్నాడంట. బయటకు వచ్చేటప్పుడు ఉత్తానే వస్తున్నాడు, లోపలికి వచ్చేటప్పుడు ఎంబడి 5-6 మంది వేసుకపోతున్నాడు. ఎందుకు వేసుకపోతాడు? దొంగోట్లు లేపినికి. అట్లా ఆ పోలీసు వాళ్ళు ఆపిర్రు. ఆ సీఐకి చెప్తే ఆపేసినట్టు చల్లని. జగ్గారెడ్డి పేరు చెప్తే జగ్గారెడ్డి లేదు, గిగ్గారెడ్డి లేదు, చల్లనంట. ఇంకా జగ్గారెడ్డి రంగం అట్లా అంటారు. అధికార పార్టీ కదా, కొంచెం ఉంటుంది. మరి అంత రౌడీ భాష మేము బీపులు వేసినాం మేమే, ఎందుకంటే వినొద్దని. ఆయన ఏమన్నాడో ఇక పచ్చిగా ఇస్తూ ఉంటారు, కానీ మనం వేయొద్దని లాభాష వాడిండు పోలీసు వాళ్ళ మీదకి. అధికార పార్టీ ఆయన ప్రశాంతంగా కోరుకోవాలి. ఆయన డిస్టర్బ్ చేస్తే ఎట్లా లా అండ్ ఆర్డర్ని? ప్రతిపక్ష వాళ్ళు ఇప్పుడు రిగ్గింగ్ చేసే పరిస్థితులు ఉంటాయా? అట్లా ఉండవు, కానీ ఆయన వాడిండు. తర్వాత నెక్స్ట్ ఈమె ఓట్ అంటుంది ఇబ్రాహీంపట్నం. ఏ వార్డు మీది? ఒక్కసారి చూపిస్తే ఏం లేదు, ఇబ్రాహీంపట్నం 15వ వార్డులో ఓటు వేసేందుకు పోయిందంట ఈమె. పారిజాతం అనే మహిళ పోయే వరకు ఆల్రెడీ ఓటు వేసేసారట వాళ్ళు. ఎవరో ఓటు వేసేసి పోయారు, ఏం చేయాలంటుంది. ఇంకా ఇక్కడ చూడండి ఒకసారి. 42 ఏజ్ 42 ఒకసోడు సార్ మా సారిగో 42 ఏజ్ 42 సార్ బోగసోడు తెచ్చిరు బుర్కా కప్పించి 42 ఎక్కడ జరిగింది అంటే నార్కన్ మున్సిపల్ పరిధిలో 15వ వార్డులో జరిగిందండి. దొంగోట్లు వేయించడానికి కాంగ్రెస్ వాళ్ళు 42 ఏళ్ళు, ఓటర్కు 42 ఏళ్ళ ఓటర్ ఐడి కార్డులా, కానీ 14 ఏళ్ళ అమ్మాయితోన బురకేసుకొని వచ్చిండ్రు. అదొక గొడవ. ఇక్కడ చూడండి, మినిస్టర్ వివేక్ వెంకటస్వామి డైరెక్ట్ డబ్బులు వస్తున్నట్టు. ఆయన డైరెక్ట్ ఓటర్లకు పోలింగ్ సెంటర్లు తిరుగుకుంటే డబ్బులు ఇస్తున్నాడు. బాలకృష్ణ అని చెప్తాడు. చెన్నూరు పట్టణంలో అదేవిధంగా యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మంత్రి వివేక్ గారు బైకుల మీద తిరుగుతూ వార్డల్లో బూతుల దగ్గర ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ చెన్నూరు పట్టణం. రైట్, దీన్ని చూస్తే ఏమర్థమవుతుంది అంటే కాంగ్రెస్కు వాళ్ళు అనుకున్న సీట్లు రావు. వాళ్ళు బాగా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారని. ఫ్రస్ట్రేటెడ్ ఎందుకుంటారంటే రావు అన్నప్పుడు ఫ్రస్ట్రేటెడ్ గురవుతారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఇట్లాంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు పనితీరు చూసి ఓటేస్తారు. ఓటర్ పనితీరు చూసి ఓట్లు అడగాలి.
కానీ వీళ్ళు ఏం తెలుసా 3 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉంది, జనాలు చచ్చినట్టు మాకే ఓటేస్తారు. కానీ తెలంగాణ జనం తిక్కజనం అన్న సంగతి ఇంకా అంచనా వేయాలి. తిక్కజనం అన్న సంగతి ఇలాగ ఇంకా అనుభవం కావాలి. ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తారు కదా, మొత్తం వీళ్ళు అనుకున్న సీట్లు రావు, ఎవరితో కలిసి తప్ప మేయర్లు మెడలేని సిచ్యువేషన్ వస్తుంది, హంగులు తప్పవు. అసలు ఇంత చర్చ జరగకూడదు. కాంగ్రెస్ వన్ సైడ్ కొట్టి పడేసేయాలి. అది జరగలేదు, వన్ సైడ్ ఎలక్షన్ జరగలేదు అంటేనే వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ రాదు అని అర్థం. మనం కూడా చూద్దాం. 13 తారీఖు పెద్ద దూరం లేదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.